ఆ నియోజకవర్గంలో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఎంపీది బీజేపీ. కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జిని ఆహ్వానించడం ప్రోటోకాల్ రగడకు దారితీస్తోంది. 3 పార్టీలు అక్కడ అభివృద్ధి కంటే ఆధిపత్య రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో నేతల తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ నియోజకవర్గానికి రావాలంటేనే మంత్రులు, అధికారులు భయపడిపోతున్నారు. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రోటోకాల్ అంశం పెద్ద సమస్యగా మారుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదే అంశాన్ని లేవనెత్తేవారు. ప్రస్తుతం హస్తం పార్టీ పాలనలోనూ ఇదే జరుగుతోందని కారు పార్టీతో పాటు కమలం ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ప్రోటోకాల్ చిచ్చు రగులుతోంది. ప్రభుత్వం మారిన అభివృద్ధి చాడా కనిపించడం లేదు. కానీ అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం మాత్రం నిత్యకృత్యంగా మారింది. దీంతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు హాజరవటం మంత్రులు, అధికారులకు తలనొప్పిగా తయారైంది. ఏ పని చేపట్టేందుకు వచ్చినా 3 పార్టీల నాయకులు ఘర్షణలకు దిగటం రివాజుగా మారింది. కొన్ని సందర్భాల్లో ఇది ఘర్షణలకు దారితీస్తోంది. నేతల తీరుపై ప్రజలు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నా ఎవరు ఏమనుకుంటే మాకేంటి, మా రాజకీయమే మాకు ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరి పంతాలను వారు నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2023 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కమల ఎంపీ, కారు పార్టీ ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ రగడా జరుగుతూనే ఉంది. ప్రస్తుత శాసనసభ్యుడు గతంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. అప్పట్లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావుకు కారు పార్టీ ఎమ్మెల్యే ప్రతి ప్రోగ్రాంలోనూ కయ్యానికి దిగేవారు. ఇరు పార్టీల కేడర్ అనుకూల, వ్యతిరేక నినాదాలతో రసాభాస జరిగిన సందర్భాలు ఉన్నాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోటోకాల్ రగడా మరింత పెరిగింది. దుబ్బాక నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖతో పాటు నియోజకవర్గ హస్తం పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి హాజరవుతున్నారు. అయితే చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొనడంపై స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రోటోకాల్ పాటించకుండా పదవులు లేనివారు స్టేజ్ పైకి ఎలా వస్తారంటూ మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో పలుసార్లు చెప్పినా పరిస్థితిలో మార్పు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల చేగుంటలో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో చెరుకు దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిని వేదికపైకి ఆహ్వానించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తప్పుపట్టారు. వెంటనే శ్రీనివాసరెడ్డి స్టేజ్ ముందు వరుస నుంచి వెనక సీట్లోకి వెళ్లారట. ఆ తర్వాత భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించేందుకు మంత్రి కొండా సురేఖ వచ్చినప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేశారు. కారు పార్టీ కార్యకర్తలు కేసీఆర్ కు అనుకూలంగా స్లోగన్లు ఇవ్వటం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులే హాజరు కావాలి. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ ఇన్ఛార్జీలు రావటం విమర్శలకు తావిస్తోంది. విపక్ష ఎమ్మెల్యేలకు ప్రజల్లో తగిన గుర్తింపు లభించకుండా అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ఇలా చేస్తోందనే వాదనలు ఉన్నాయి. అధికార పార్టీలో ముఖ్యంగా అధికారులు ప్రోటోకాల్ విధిగా పాటించాల్సిన అవసరం ఉంది.